హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిష్ క్రియేషన్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. నాకు ఎంతో ఇష్టమైన షాపింగ్ అండి. నేను ఎక్కువగా షాపింగ్ అంతా కూడా చార్మినార్లో అంటే మదీనా సర్కిల్లో చేస్తాను. అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి చార్మినార్లో. మనకు బయట కంపేర్ చేసుకొని ఇక్కడ చార్మినార్లో చూస్తే చాలా తక్కువ అనిపిస్తాయి అండ్ మోసాలు కూడా ఉంటాయండి. మనం మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా. అండ్ షాపింగ్ ఎప్పుడు కానీ మంచిగా అన్నీ 2-3 షాప్స్ చూసి కంపేర్ చేసి తీసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నారు కొన్నిట్లలో ఫిక్స్డ్ రేట్, కొన్ని ఏమో మనకు బార్గెనింగ్ చేసేలాగా కూడా ఉంటాయి. అన్ని ఐటమ్స్ కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇప్పుడు మనకు ఉగాది, రంజాన్ అండ్ శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్న సందర్భంగా చాలా ఐటమ్స్, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయండి చార్మినార్లో. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అలా అని కొన్ని ప్రైస్కి తగ్గట్టు కూడా ఉండవండి. ఎందుకు అనంటే కొన్ని ఇప్పుడు ప్లాజోస్ చూద్దాం, అంతకుముందు అదే ప్రైస్లో మంచిగా వచ్చేదండి. ఇప్పుడు కొంచెం పల్చగా ఉన్నాయి. అండ్ కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా వాళ్ళు బాక్స్లో పెట్టుంచుతారు, ఓపెన్ చేయొద్దంటారు. ఓపెన్ చేస్తే ఏంటి అని అంటే అందులో కొన్ని ఇరిగినవి కూడా ఉంటాయి. సో చూసుకోవాలి మనం. ప్రోడక్ట్స్ కూడా మేకప్ ప్రోడక్ట్స్, జ్యువెలరీ ఐటమ్స్ చాలా పెడతారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా ఉంటాయండి. మేము ఇందులో ఒక బ్యాగ్ తీసుకున్నాము, వదిన తీసుకుంది, నేను వదిన ఇద్దరం వెళ్ళాము కదా షాపింగ్కి. అండ్ ఈ బ్యాగే అండి, ఇందులో బ్లాక్ కలర్ తీసుకుంది తను, చాలా బాగుంది. నేను ఏమేమి తీసుకున్నాము, నేనేం తీసుకున్నాను, వదినేం తీసుకుంది, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. విత్ ప్రైజెస్తో పాటు ఏమేమి తీసుకున్నామనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడ చూసారు కదా అండి బ్యాంగిల్స్, ఇక్కడ 80 రూపీస్ ఉన్నాయి కదా అండి. కొంచెం ముందుకు వెళ్తే అంటే చార్మినార్ ముందుకు వెళ్తే అక్కడ 30 రూపీస్ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి. అండ్ 100కి 3 పీసెస్, 3 సెట్స్ అలా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ కమ్మలు ఉన్నాయి కదా అండి, ఇయర్ రింగ్స్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. బుట్ట కమ్మలు ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇంకా జ్యువెలరీలోనే ఎక్కువగా ఉన్నాయి. మేము బీడ్స్ తీసుకున్నామండి, బీడ్స్ జ్యువెలరీ ఈ షాప్లోనే తీసుకున్నాము. బాగున్నాయి, వాళ్ళు కొంచెం బార్గెనింగ్ చేస్తే తక్కువ చేశారు. అదే వేరే షాప్కి వెళ్ళాము, వేరే షాప్లో అస్సలకి తక్కువ చేయలేదండి. సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్ నేను వీడియో తీసుకున్నాను, బట్ అస్సలకే తక్కువ చేయలేదు. ఇందులో నాకు బాగా అనిపించింది మా ఇద్దరికి. అండ్ ఇద్దరం ఇందులో 2 పీసెస్ తీసుకున్నాము. అండ్ నెక్ సెట్స్ 4 తీసుకున్నాం, సారీ 2 సేమ్ తీసుకున్నాము. కలర్స్ వేర్ తీసుకున్నాము. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా ఓపిక్గా చూపించారు వాళ్ళు. అండ్ ఇవి చూసారా అండి, ఈ బీడ్స్ కొత్తగా వచ్చాయి మల్టీ కలర్లో. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్నాను, కాకపోతే ఏంటంటే నా డ్రెస్లో ఏంటి అది మ్యాచ్ అయిపోయేసరికి ఎక్కువ ఎలివేట్ అయ్యి కనపడలేదు. బట్ వేరే నార్మల్గా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా పెడితే కూడా మంచిగా కనపడ్డాయి. అండ్ ఈ షాప్లో ఇంకా కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉన్నాయి అన్ని బీడ్స్లో కూడా, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 150 రూపీస్ అండి, అంతే. అండ్ నెక్స్ట్ షాపింగ్ చేస్తూ ఇంకా వీడియో తీశాను. అండ్ ఇవి ఉన్నాయి కదండి లాంగ్ సెట్స్, అన్నీ కూడా వాళ్ళు 320 రూపీస్కే ఇస్తామన్నారు. అండ్ మనం మీషోలో కూడా తీసుకోవచ్చు, బట్ అక్కడ కూడా తీసుకోవచ్చు, ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లోనే పెట్టారు. ఇంకా అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, ఎందుకనంటే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుందని జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. మీకు ఎప్పుడైనా షాపింగ్ చేశారా చార్మినార్లో అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ బీడ్స్ ఉన్నాయి కదా అండి, సింగిల్ లైన్ వచ్చి 400 రూపీస్ చెప్పారండి. మేము బార్గెనింగ్ చేయంగా మాకు లాస్ట్ 200కి ఇస్తానన్నాడు, బట్ వద్దని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము, వేరే చూద్దామని చెప్పి. ఈ షాప్లో అన్ని ప్రైజెస్ ఎక్కువ చెప్పారండి, చాలా ఎక్కువ చెప్పారు. అండ్ డిజైన్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు. ఫస్ట్ చూసిన షాప్లోనే చాలా బాగున్నాయి అండ్ మేము అక్కడే తీసేసుకున్నాము. ఇవన్నీ కూడా చార్మినార్ ఎదురుగా, చార్మినార్కి లెఫ్ట్ సైడ్లో షాప్స్ ఉంటాయండి జ్యువెలరీవి.
ఆ షాప్స్లో తీసుకుంటే బెటర్ అండి. అండ్ చెప్పల్స్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాము నేను వదిన ఇద్దరం. ఇందాక చెప్పాను కదా అండి, ప్లాజోస్ అండి, ఇవి 100 రూపీసే. కాకపోతే ఈసారి చాలా పల్చగా ఉన్నాయి. ఏంటంటే మనం ఎండకి వేసుకొని నిల్చుంటే మాత్రం లోపల బాడీ ఏర్పడుతుంది అన్నట్టు అలా ఉంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, అండ్ 30 కూడా ఉన్నాయి. మాకు కొన్ని నచ్చాయి. కాకపోతే మేము సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు ప్రైస్ అనేది వేరే చెప్పారు. మళ్ళీ ఇంకా వద్దులే అని చెప్పి ఇంకో దగ్గర తీసుకున్నాను. బట్ అన్నీ కూడా డిఫరెంట్ బాగున్నాయి. ఇవి 100 రూపీస్ చెప్పారండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఈ నెక్ సెట్ అన్నట్టు ఇది మొత్తం కూడా 3000కి 2 అన్నాడు. నెక్స్ట్ చిన్న బీడ్స్వి ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయండి. 3000లో కూడా నెక్ సెట్స్ ఉన్నాయి. సో మనకు ఎలాంటివి కావాలంటే అలాంటివి తీసుకోవచ్చు. సింపుల్లో ఉన్నాయి, కాస్ట్లీలో ఉన్నాయి. సో ఎవరికి బడ్జెట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ మాకు ఇది నచ్చిందండి. ఇది ఎంత 1800 చెప్పాడు, లాస్ట్కి 1100కి ఇస్తానన్నాడు. మేము 800కి అడిగాము. బట్ ఇంకా వద్దని చెప్పేసి అప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, చాలా షాపింగ్ చేసాము. ఇంకా తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయని చెప్పి సరే నెక్స్ట్ టైం వద్దామని చెప్పి ఇంకా తీసుకోలేదు. అండ్ ఈ క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అండి, చిన్న పిల్లలకైతే ఎక్సలెంట్ ఉంటాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో అవైతే హ్యాండ్ బ్యాగ్స్. అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే ఎన్ని కొన్నా తక్కువే అండి, ఎన్నైనా తీసుకోవచ్చు, అసలు అన్ని ఉన్నాయి అన్నట్టు. అండ్ ఈ పీస్ వచ్చేసి ఇది 1000కి ఇస్తానన్నాడండి. నెక్స్ట్ హ్యాంగింగ్స్ అండి, డోరీస్, మనం డ్రెస్సెస్కి లెహెంగాస్కి యూజ్ చేసుకోవడానికి హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారండి. వీటికైతే ఏం బార్గెనింగ్ ఏం లేదు, ఫిక్స్డ్ ప్రైస్ 30 రూపీసా 50 అని. అండ్ ఇది చూసారా అండి, వాళ్ళు వేఫర్ పెడతారు కదా, అది అసలు అది తీసుకుంటారా అని నాకు డౌట్ అనిపిస్తుందండి బయట. అండ్ ఇవి 3 పీస్ అండి. ఇందులో మేము తీసుకున్నాము, నేను వదిన. ఏవి తీసుకున్నామో గెస్ చేయండి. నేను ఈ వీడియోలో చూపించాను వీటిని, ఇలా స్క్రోల్ అవుతున్నాయి కదా, అందులో మేము ఏ కలర్ తీసుకున్నామో మీకు ఏమైనా గెస్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ ఈ షాప్ ఎక్కడో కూడా నేను వీడియోలో దాని పక్కన షాప్ పెట్టాను. ఇవేమో 2 పీస్ సెట్ లేదండి, ఇవి కూడా 3 పీస్ సెట్టే. కాకపోతే అవి కొంచెం మనకు అవి వచ్చాయి, ఏంటి కింద బార్డర్ కానీ అవన్నీ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంక అప్పటికే చీకటి అయిపోతుంది. మేము ఎన్నింటికి 4 o'clockకి వెళ్ళాము. 4కి వెళ్తే మేము రిటర్న్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. 9:30 కూడా కాదు, 10 అయింది. ఈ షాపింగ్ అంతా చేస్తూ వెళ్ళేసరికి ఇంకా చాలా చిన్నపిల్లలకి టీ షర్ట్స్, ఫ్రాక్స్, అమ్మాయిలకు ప్యాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. కాటన్లో ఉన్నాయి, డిజైన్లో ఉన్నాయి. మేము మా పాపకు అంటే మా కోడలు హితిక్షకు ఇందులో తీసుకున్నాము. అండ్ తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి ఏంటంటే క్లాత్స్ ఉంటాయి, ఎక్కువగా కట్ పీసెస్ కానీ లేదా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ కావాలని వెళ్ళాను. బట్ ఫ్యాబ్రిక్స్కి ఇలాంటి టైంలో వెళ్తే నాకు నచ్చలేదండి. నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. అండ్ మేము ఒకటి టిష్యూ శారీ తీసుకుందామని వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు 6 మీటర్స్కి 300 అని చెప్పారు. ఓకే, ప్యాకింగ్ కూడా అయ్యాక నాకు డౌట్ వచ్చింది, అసలు 6 మీటర్స్ ఉందా లేదా అని. నేను చెక్ చేస్తే అది 5.5 మీటర్సే ఉంది. అదే మాట వాళ్ళకి చెప్తే నీకు నచ్చితే తీసుకోమా, లేకపోతే లేదు, మేము అలానే చెప్తాము అనేసరికి ఇంకా నాకు కోపం వచ్చింది, అక్కడే పడేసి వచ్చేసిన. ఇంకా నేను ఆ శారీ కూడా తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళి నేను మళ్ళీ కూడా ఒకదాన్నే వెళ్ళి ఇంకా నేను ఫ్రీగా షాపింగ్ చేసేసి తీసుకొని వస్తాను. ఇంకా నెక్స్ట్ దాన్ని ఒక డ్రెస్ ప్యాటర్న్ చేద్దామని డిజైన్ అనుకున్నాను. సో 6 మీటర్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. సో 5.5 అంటే నాకు ఇంకా వద్దనే వచ్చేసా. అండ్ బట్ మీరైతే షాపింగ్కి వెళ్తే చార్మినార్లో ఇప్పుడే కాదు ఎప్పుడైనా మంచిగా చూసి తీసుకోవాలండి. ఏదైనా కానీ మోసాలు ఎక్కువ ఉంటాయి. కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా ఏది పడితే అది ఇచ్చేస్తారు. అందరూ అలానే ఉంటారని కాదు, కొందరు అలా ఉంటారు. సో మీరు జాగ్రత్తగా చూసి షాపింగ్ చేసుకోండి. ఏంటంటే మనకు షాపింగ్ చేసిన హ్యాపీనెస్ అనేది కూడా ఉండాలి. తక్కువకు వచ్చిందనా లేకపోతే నచ్చింది దొరికిందనా ఏదైనా సరే. సో మంచిగా షాపింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్